ఓ ఎండలు మాత్రం తీవ్రంగా వస్తున్నాయండి. అసలు మామూలు లేదు అసలుకి. ఒక గంట ఎండలో పోయి ఇంక బండి తోలుతుంటే వడగాలి, ఇంకా చెవు గోవలాగా వస్తుంది వేడి. సరేనండి, ఇంకా వస్తూ వస్తూ దారి మధ్యలో ఇంకా ఫ్రూట్స్ ఆటో కనపడింది. అందుకని చెప్పేసి పిల్లల కోసం ఇంకా కాయలు చాలా రకాలు తీసుకొచ్చాను. ఇగోండి. ఇంకా అలానే మన రోజున 3 నెలల క్రితం జల్లీ కేక్ చేయాలని చెప్పేసి ఇంకా మా డాడీకి ఒక 500 ఇచ్చి జల్లీ సంబంధించింది కదా, వాడిది పౌడరో లేకపోతే ఏంటిది అది జల్లీకి సంబంధించింది పీసులుగా ఉండేది. అది తీసుకురా ముందు. దాని పేరు ఏదో పేరు ఉందండి. అయితే జల్లీ కేక్కి సంబంధించింది పౌడర్ వచ్చింది, అలా పీసులుగా ఉంటుంది. ఇంకా నూడిల్స్ లాగా ఉంటుంది అన్నమాట అది. ఇదిగోండి, ఇంకా మా ఇది తీసుకొచ్చాడు రయాన్ అగర్స్ అని ఉంటుంది. ఇంకా ఇది తీసుకొచ్చానమాట. ఇది ప్రైస్ వచ్చేసి 300 అయింది. అయితే ఈరోజు ఇంకా ఫ్రూట్స్ ఎలా తీసుకొచ్చా కదా, పిల్లలు ఎప్పుడు ఒకే విధంగా తింటే ఏ బాగుంటుంది, కొంచెం వెరైటీగా చేద్దాము అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు జల్లీ కేక్ చేద్దాము. దానికి సంబంధించిన మాట ఇదిగోండి, ఇలాగ ఉంది వైట్గా. ఓపెన్ చేద్దాం. అందుకంటే ముందుగా ఇంకా ఫ్రూట్స్ ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తాను. రాజకుమారి, ఇంకా ఈ బండ్లు శుభ్రంగా ఫ్రూట్సేవా? సరే తొందరరా. మన తర్వాత వచ్చేసి ఇంకా పిండి మొదలు పెట్టాలండి. ఇంకా పునుగులను గ్యార్లు మొదలు పెట్టాలి. అలానే ఇంకా మా నాన్నోళ్ళకి సరుకులు తీసుకురామని చెప్పేసి ఒక 5,000 కొట్టాను. వినకొండ వెళ్తున్నారంట. ఇంకా వినకొండ వెళ్ళారు. ఇంకా వినకొండ ఉంటే ఇంకా మా తమ్ముడు అన్న మా నాన్న వినకొండ వెళ్తే వాళ్ళకి ఫోన్ చేస్తే ఎక్కడున్నారంటే మేము వినకొండ ఉన్నాను అన్న అని చెప్పాడు. అందుకని చెప్పేసి ఒక 5,000 కొట్టించి మనకి కావాల్సిన సరుకులు, చిన్నపిల్లలు తినేవి అలాంటి రకరకాలు, ఇంకా బీటులని, సిగరెట్లని, అలా చిన్నపిల్లలు తినే జల్లీ కేక్ అని అలాంటివి మొత్తం తీసుకొచ్చాను అన్నమాట. చాక్లెట్స్, లాలీపాప్స్ ఇవన్నీ ఇంకా తీసుకొచ్చి ఇంక వస్తూ ఉంటారు దారి మధ్యలో. అది మ్యాటర్ అన్నమాట. ఈసారి మనం కూడా ఇది ట్రై చేద్దాం. ఫస్ట్ టైం నేను చేయడం రాజకుమార్తో. రాజీ, ఫస్ట్ టైం నువ్వు ఎప్పుడైనా ఇంటికాడ చేసావు? నువ్వు ఇదే ఫస్ట్ టైం అండి మేము చేయడం. అయితే ఇంకా ఈరోజు జల్లీ కేక్తో ట్రై చేసి ఈసారి నుంచి జల్లీ కేక్ బాగా వచ్చింది అనుకో, ఈసారి ఇంకా ఆరెంజ్ ఫ్లేవర్స్, ఇంకా అలానే యాపిల్ ఫ్లేవరు, తర్వాత వచ్చేసి మ్యాంగో ఫ్లేవర్స్, ఇవన్నీ పౌడర్స్ ఉంటాయి కదా, అవి తెచ్చుకొని ఇంకా మనం జల్లీ తెచ్చుకొని ఎక్కువ మోతాదులో తెచ్చుకొని ఇంకా జల్లీ కేక్స్ చేసి పిల్లలకి సేల్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇది నా ఐడియా. ఇది మంచి ఐడియా కాదో మీరే కామెంట్స్లో చెప్పండి. సరేనా? మనం బయట కొనే కాడకంటే మన ఇంట్లో చేసుకొని పిల్లలకి ఇవ్వడం చాలా మంచిది కదా, అది నా ఆలోచన అన్నమాట. అలానే మ్యాంగో కేక్, మ్యాంగో రసం జల్లులో కలిపి ఇవ్వడం. అది కాక ఇవన్నీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్ కూడా కొంటున్నా కదా, ఒక 15,000 10,000 పెట్టి సెకండ్ హ్యాండ్స్లో దాంట్లో పెట్టుకొని మనం ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక కేక్ పెద్ద ఎడల్పు చేసుకొని తీసిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక నైట్ ఉంచి ఉదయాన్నే ముక్కలు చేసి పిల్లలకి అమ్ముతుంటే అబ్బా ఎంత చక్కగా తింటారు పిల్లలు, చాలా హ్యాపీగా ఉండిద్ది. ఓకేనా? ఇంకా చూద్దామండి ఏమేమి ఫ్రూట్స్ తీసుకొచ్చానో చూడండి. రాజీ చక్కగా అయితే ఇంకా కాటన్ వేసుకుంది. ఓకే రాజీ, ఇంకా ఫ్రూట్స్ ఏమేమి తీసుకొచ్చాను చూస్తావా, చెప్పమంటావా? పక్క బయటకు తీసి చూపిస్తాను, నువ్వేమేమి తెచ్చావో చెప్పు. సరే కానీ. ఇవి వచ్చేసి ఖర్జూర పళ్ళు అండి, సాజుబా కోసం. తర్వాత ఇవి వచ్చేసి ద్రాక్ష, తెల్ల ద్రాక్ష తీసుకొచ్చాను. తెల్ల ద్రాక్ష కానీ నల్ల ద్రాక్ష తీసుకొద్దాం అనుకున్నా కానీ నల్ల ద్రాక్ష లేవు. అవును, ఈ ద్రాక్షతో కూడా కేక్ చేయొచ్చు. సరే చేద్దాం. ముందైతే ఫస్ట్ టైం కదా మనం ట్రై చేద్దాం. మనకు బాగుంటే తర్వాత ఇంకా పిల్లలు కూడా ప్రొవైడ్ చేయొచ్చు. కమలాలు తీసుకొచ్చాను. దానిమ్మకాయలు కేజీ 100 అంటే ఇవి దానిమ్మ బాగున్నాయి కదా. దానిమ్మ ముందు క్వాలిటీ బాగుంది అందుకని తీసుకున్నాం. ఒకటి తిన్నా కూడా తృప్తిగా ఉండిద్ది. తిన్నాంలే డబ్బులు పోయినా ఏం కాదని. తర్వాత ఈ యాపిల్ ఒకటి ఏమంటే ఇచ్చాడులే కానీ ఈయన మనం ఇప్పుడు తీసుకొచ్చినాక నాకు ఈ థాట్ వచ్చింది రాజీ, జల్లీ కేక్ చేద్దాం చెప్పేసి. లేకపోతే నేను ఎక్కడ ఉన్నప్పుడే ఇంకో 2 రకాలు తీసుకొచ్చాను ఎక్స్ట్రా. సర్లే ఏదైతే ఏమైంది, తర్వాత మనం ఏని యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. అసలుకి ఐడియాతో చేస్తున్నామండి, బాగా కుదిరితే దేవుడి వల్ల. ఈసారి అన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఈ డ్రాగన్ ఫ్రూట్ అని ఒకటి రకరకాల ఫ్రూట్స్ మొత్తం తెచ్చుకొని అయితే పెద్ద జల్లీ కేక్ చేసి మన షాప్ లో అయితే అమ్ముకోవచ్చు. అంతంత ముక్కలు బాగా. అవునవును, చాలా 10 రూపాయలు ముక్క చేసి చేద్దాం. సరే రాజీ, ఈ ఫ్రూట్ తీసుకొచ్చా కదా, ఈ ద్రాక్షను అలానే యాపిల్ ఆ 2 కడిగి మిగతా తొక్కున్నాయి కదా, అయితే తర్వాత తీసుకోవచ్చు. వాటర్ దగ్గర పెట్టుకున్నావా? యాపిల్ ఒకటన్నా ముక్కలు కట్ చేసి కాదు రాజీ, కాయ కట్ చేయి. కాయ కడిగిన తర్వాత ముక్కలు చేసుకోవచ్చు. ఇంకా ఈ ద్రాక్షలు కూడా కడిగి శుభ్రంగా అడుగు. వాటిలో మందు ఎక్కువ వాడుతూ ఉంటారు.
సాస్ బాగొట్టే అది తింటాడు ఇవి. పిల్లలకి జలుబు చేసి ఎక్కువ పెట్టగాకు, ఓకేనా? ఇప్పుడు ఈ జల్లికేకి ఇది అగర్స్ అన్నది ఉంది కదా, రయాన్ అగర్స్ అని, ఇది వచ్చేసి ఎన్ని గ్రాములు? ఇది వచ్చేసి 50 గ్రాములే. 50 గ్రాములు అండి. ఇదిగో 300, 229 రూపాయలు. మరి ఎంత తీసుకున్నారు? ఇంకా ఫర్ 1 లీటరు హాఫ్ మిల్క్. ఇంకా మన దగ్గర మిల్క్ లేదు, ఓన్లీ వాటర్ వేసుకుందాం. వాటర్ ఎంత మోతాదులో వేసుకోవాలంటే 1 లీటర్ వేసుకోమంటున్నారు 50 గ్రాముల్లోకి, ఓకేనా? మీరు కూడా చేసుకోవాలంటే ఆ పని చేయండి. ఇవి చిన్నపిల్లలు చూడండి, ఆ జల్లి మీద ఎట్టే గురుతున్నారు అంటే పిల్లలకి చాలా ఇష్టం అని చెప్పేసి ఆ ప్రోడక్ట్ స్పాన్సర్ చేస్తుందన్నమాట. ఇది తర్వాత ఓపెన్ చేద్దాం ఇది ఎలా ఉంటుందని చెప్పేసి. రాజీ, ఫస్ట్ అయితే కమలాకాయలు అయితే వలుచుకుందాం అండి. ఓకే, తాజాగా ఉన్నాయి. ఇది కొంచెం మెత్తగా ఉంటాయి చూసి. బాగుందా కాయ? కాయ బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఇట్లకి ఇట్ట వైట్గా ఉన్న ఏళ్ళు కూడా మొత్తం తీసేసుకొని ఒక్కొక్క అయితే ఇక్కడ పెట్టేసుకుందాం. సరే, ద్రాక్షలు నానుతూ ఉంటాయి అంతలోకి వాటిలో కొన్న ముందు మొత్తం కరిగిపోయింది వాటర్లో. తీసినా తీసి ముక్కలు ఇక్కడ పెట్టి ఇంకా. అవును, మరి గిన్నె కావాలిగా మనకి. అట్లా చేసుకుందాం. చిన్న గిన్నెలోనా? సరిపోద్ది. లీటర్ నీళ్ళు పట్టాలి అంతే. లీటర్ అంటే ఉన్నాయి ఇంట్లో, చూసి చేద్దాంలే. గ్యాస్ మీద మీద కట్టెల పొయ్యి మీద ఎందుకులే, కట్టెల పొయ్యి ఎందుకులే, కొద్దిగా గ్యాస్ మీద చేస్తే అసలు కట్టెల పొయ్యి మీద పెట్టకూడదు జల్లి కేక్ని. అది ఎక్కువ మంటైనా పాడైపోద్దంట. తక్కువ మోతాదులో చూసుకుంటా ఒకే లెవెల్లో చేయాలి మనం. సరే, తొక్కలు మొత్తం దిగి. సరేనండి, మొత్తం అయితే ప్రాపర్గా రెడీ చేసుకున్నాము. అన్నీ కోసుకొని పక్కన పెట్టేసుకున్నాము. అందుకంటే ముందుగా మనం ఇంకా ఇదిగో ఆగర్స్ అని ఇది ఉంది కదా, ఇంకా న్యూడిల్స్ లాంటిది, ఇది మొత్తం దాంట్లో వేసుకుందాము. ఒక వాటర్ పోసుకొని. రాజీ, గ్యాస్ ముట్టించు. ముందుగా అయితే గ్యాస్ ముట్టించేసుకొని పెద్ద బాండి పెట్టేసుకున్నామండి. బాండి అయితే బాగా వేడైన తర్వాత ఇంకా 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకొని, ఇంకా వాటర్ మరిగేటప్పుడు చక్కెర వేసుకొని, చక్కెర బాగా కరిగిన తర్వాత ఇది ఉంది కదా నూడిల్స్ ప్యాకెట్ అన్నాడు, అగార ఉంది కదా, ఇంక ఇదైతే దాంట్లో వేసుకొని కరిగించుకోవటం. నేను బాగా కరగాలి. మనకి పంచదార పాకం ఎలాగ వచ్చిద్దో ఆ విధంగా అయితే రావాలి. అంటే నీళ్ళగా మొత్తం కరిగిపోయిన తర్వాత అది ముంచేసుకోవడమే, వాటిలో పోసుకోవడం. ఇప్పుడు 2 గ్లాసులు పోతున్నాం కాబట్టి అది 250 మిల్లీలీటర్లే కదా. అప్పుడు ఏమంటారు 1/2 లీటరు. ఇప్పుడు 1/2 లీటర్ చేయి ఈ రోజు. పోయి కానీ. ఓకే అండి, 2 గ్లాసులు పోస్తున్నాము అంటే దాంట్లో సగం వేసుకోవడం మనం. సగం వేసుకునేది సరిపోతాయిగా. ఇంకా వాటర్ అయితే పోసాం కదండి, పంచదార కూడా పోసుకుందాం. ఇంకా పిల్లలు తినేది కదా, అందుకని చెప్పేసి మేము గ్లాస్కి ఇంక గిరికాడికే పోసామండి. ఇంక మాది కాక కాయలు తీపి, ఇంక పంచదార తీపి ఎందుకని చెప్పేసి కొంచెం వేసాము. పంచదార అనేది బాగా కరగాలి. అసలు ఇంకా పంచదార అయితే వేసాం కదండి, పంచదార కరగాలంటే మొత్తం అయితే కలిదిప్పేసుకుంటూ ఉండాలి. అది అప్పటికి కరిగిపోతూ ఉంది. మొత్తం అనేది బాగా కరగాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత ఇంకా అది వేసుకున్నాం ఆగారం. రాజీ, పంచదార మొత్తం శుభ్రం కరిగిపోయిందిగా. ఏం బాగా పేపర్ లాగా ఉన్నాయి అంతే. ఈ పీసులు అగారు అంటే ఇంతే ఉంటది. ఇది కొన్ని రకాలు, ఈ రకం ఉంది, ఇంకో రకం ఏమో పౌడర్ ఉంది. అలాగా తొందరగా కానీ రాజీ, మన టైం అవుతుంది. సగం అయ్యి 1/2 లీటర్గా మనం పోసింది, సగం అయ్యి ముందు. రాజీ, సగం తీసుకుంటున్నావుగా. ఏం పేపర్ లాగా కవర్ లాగా ఉండే. సరే, ఇంకేసేం మరి. ఇంకా రాజీ వేసే. సుహాష్ని లేచింది అనుకుంటే నేను వెళ్తున్నాను, ఇంకా చూసుకుంటా ఉండు మరి. సరే మరి, ఆదురుపోయింది మళ్ళీ. సరేనండి, మొత్తం అయితే ఇంకా అక్కడ వేసాం కదా, చూడండి ఇందాక చూస్తేనే ఎక్కువ ఉన్నట్టుంది. ఇప్పుడేం బాగా కరిగిపోతా ఉంది. ఇది అనేది కరిగే కొంది మన పంచదార పాకంలాగా వచ్చేసిద్ది మొత్తం. అయితే ఇదంతా బాగా కరిగిన తర్వాత ఇంకా చల్లారకుండా ముందే వేడిది ఇంకా ఫ్రూట్స్ కట్ చేసుకున్నాం కదా వాటిలో వేసుకోవాలి. మాటలో నా చిట్టి తల్లి అయితే లేచింది. చిట్టి తల్లి లేచి కాయలు తింటుంది.
సుహాసినికి ఈరోజు జల్లీ ఫ్రూట్స్ కేక్. నిద్ర పంపుతానే ఉంది బుడ్డిది. అబ్బో బొబ్బో తొందరగా ఉడికే చూపి బాగా. అదిగోండి చూడండి ఎలా ఉడుకుతా ఉందో. ఓకేనండి, ఇంకా ఆగారైతే బాగా ఉడుకుతా ఉంది లోన. మొత్తం అసలుకి ఇంకా వాటర్ లాగా ఉండాలి, మొత్తం పూర్తిగా కరిగిపోయినాక. అవును, పంచదార వాటర్ ఎలా ఉండిద్ది అలా ఉండాలి మొత్తం. మోతే అని చెప్పు. మోతేరు కలిపాలి. అవునా, సరే కానీ. రాయే ఈ సగం జాగ్రత్త చేసుకుంటున్నావా? ఈసారి చేద్దాం నెక్స్ట్ టైం. తిని దాన్ని బట్టి టేస్ట్ ఉంటే వదిలిపెట్టాను. ఈసారి పిల్లలు కూడా మన పల్లె పిల్లలందరూ చేసి పెట్టాలి. ఈ మాటలను ఉడికేసింది. ఓకేనండి, ఒక పక్క అగారు అయితే ఇంకా మెల్లమెల్లగా ఉడుకుతా ఇంకా నీళ్ళుగా మారుతూ ఉంది. అదిగోండి మెల్లమెల్ల కరుగుతూ ఉంది. ఆ లోపల మనం ఇంకా టైం వేస్ట్ చేయకుండా త్వరగా ఈ ఇంకా ఫ్రూట్స్ మొత్తం వేసేసుకుందాము. సరేనా? ఈ గిన్నెలో చేస్తున్నారు అజయ్? సరే కానీ మొత్తం వరుసగా ఒక ఫ్లవర్లా చెయ్యి రౌండ్ లోన. ఓకేనండి, ఒక పక్క అయితే రాజకుమారి ఇంకా ఖర్జూరాలు వేసేసింది. తర్వాత ఇంకా కమలాలు ఇంకా బారిగా ఫ్లవర్లా చేస్తుంది. ఇంకా మనం దీన్ని చేసుకున్న దాన్ని బట్టి ఇంకా దాని అందం తర్వాత మనకి రూపం కనబడుద్ది. ఇంకొక పక్క ఇంకా అగారైతే శుభ్రంగా ఉడికిపోయిందండి, కొంచెం కూడా ఏం లేకుండా. ఇక కొంచెం ఉంది, ఇంకొక 10 నిమిషాలు అయితే ఇంకా మొత్తం శుభ్రంగా ఉడికిపోయిద్ది. తర్వాత మనం పూజ చేసుకుందాము. ఇంకా రాజకుమారి చేస్తూ ఉంది, సువాసన ఏమో ఒక్కొక్కటి తింటా ఉంది ఆడ. అంతే రాజు పోసేది, గ్యాప్ లేకుండా పోయి. యాపిల్ ముక్కలు కూడా వేయి. సగం అయ్యి సగం వేసుకోవాలి మొత్తం. అవును, సగం అయ్యి సగం ఇయ్యి. ఒకటి తర్వాత ఒకటి వేస్తుంటే పైకి వచ్చేసరికి రకరకాలుగా కనపడుతూ ఉంటుంది కేకు. మొత్తం కలిపే ఇంకా కలుపు పోసే. ఓకేనండి, ఇంకా రాజకుమారి అయితే మొత్తం పోసేసింది. ఇంకా సుహాసిని కొన్ని ఉంచు, దానం గింజలు తినిద్ది. ఇంకా అన్నీ రెడీ అయినట్టేగా. సరేనండి, ఇంకా పోసేసుకోవడమే జల్లి. ఇంకా రెడీ అయింది అనుకుంటా ఇది కూడా మాటల్లోనే. ఓకేనండి, ఇది కూడా లైన్లోకి వచ్చేసింది. కొంచెం ఉడకాలి, ఉంచుదాం కొంచెంసేపు. ఓకేనండి, సుహాసిని అయితే ఇంకా దానిమ్మ గింజలు ఇంకా చిన్న చిన్నవి తింటా ఉంది. సుహాసిని అబ్బో హాయ్ చెప్పమా. హాయ్, వెరీ గుడ్. రాజే రెడీ అయిందా? శుభ్రం ఉడికిందా? ఉడికింది బావా. ఏం కనపడతలేదుగా? తీసుకుంటాం మరి ఇంకా. ఓకేనండి, ఇంకా దీంట్లో పోయి చేసుకుందాం మనం. ఇంకా ఫస్ట్ టైం చేయడం కదా, ఇంకా మాకు బాగా ఎగ్జైట్మెంట్గా ఉంది అన్నమాట. ఎట్టొచ్చిద్ది, అంత టేస్ట్గా ఉండిద్ది అని చెప్పేసి మా సుహాసిని గారికి ముందు పెట్టాలి. సుహాసిని తింటావా? సుహాసినికి దీనిలో పొర మీద బండమే పెట్టు, ఆడ పెట్టుకో. ఓకేనండి, ఇంకా పూర్తిగా జల్లేది కరిగిపోయి కొంచెం పానకలాగా ఉంది చూడడానికి ఇప్పుడు. సరే ఇప్పుడు పోసే మరి ఇంకా. ఓకేనండి, ఇంకా వేడిది పోసేసుకుందాం దీంట్లో. చల్లారిన పోయి అలా దీంట్లోనే గడగట్టిద్ది, జాగ్రత్త పోయి. పోసే. గిన్నె కదిలిచ్చానా? కుదిలి ఏంది మరి కింద కదిలి కాక రాజీ. గట్టనే అట్టున్నాయి, గట్ట కట్టదు. అప్పుడెందుకు కట్టింది తెక్కలామా? గంట ఉండాలి పోసిన తర్వాత. కొంచెం పోయి పైకి కింద చెరిపేసింది రాజీ. ఎట్టనితో చూడాలి తర్వాత. సార్లే ఇంకా అలాగొని తర్వాత ఇంకా గ్లాసులు ఇంత అండి. ఇది ఎట్టైనా ఇంకా ఎక్స్ట్రా మిగులుతుందని చెప్పేసి రాజకుమారి ఇంత గ్లాసులో కొన్ని తీసింది ఫ్రూట్స్ మొత్తం రకరకాలి. ఇంకా దాంట్లో కూడా పోసేసుకుందాము. చిన్న గ్లాసులు తీసుకురాపో, చిన్న గ్లాసులు తీసుకురాపో, పిల్లలు తింటారు. సాస్గాడు సుహాసిని కూడా చక్క తినిద్ది. తింటావా? ఏం కావాలి నీకు? ద్రాక్షలు కావాలా? సుహాసినికి ఫ్రూట్స్లో ద్రాక్షలు అంటే చాలా ఇష్టం అండి. నోట్ వేసుకుని నవ్వుతా ఉండిద్ది. రాజీ ఇది పక్కన పెట్టే. తర్వాత ఇంకా చిన్న గ్లాసులో ముందు ఫ్రూట్స్ కొన్ని వేసుకో.
కొన్ని ఇంకో గ్లాస్ తీసుకో. ఒకటే తెచ్చింది. సరే దీంట్లో సగం దాంట్లో సగం పోయి మరి ఉండు సువాసనే పోయి దీంట్లో సగం వచ్చింది పోయి పోయి మాకు పోయి రాజు వద్దులే ఊరుకమ్మా. అద్దుకోరే నీకు జల్లి కేక్ రెడీ అవుతుందో. సరే సరే ఓకేనండి. సువాసన ఏడుస్తూ ఉంది. ఇంకా దగ్గర ఇది వేడి వేడుకుంది కదా, ఆమె మీద పడుద్ది అని చెప్పేసి మాకు భయం. అది మళ్ళీ ఏడుపు అప్పుడే పోయిందా ఏరా రాజీ? ఇంకా పూర్తిగా అయిపోయినట్టే కదా. సరే ఇంకా పక్కన పెట్టేసుకుందాం మరి. ఇంకా ఓకేనండి. ఇంకా పూర్తిగా మొత్తానికి అయితే ఇంకా చిన్న గ్లాసులు రెండింటిలో గాను అలానే ఇంకా పెద్ద గన్నులు వేసేసుకున్నాము. ఒక 1 అవర్ తర్వాత చూద్దాము. ఆ లోపల మేము పిండి వంటలు చేసుకుంటాం. ఓకేనా? ఇంకా అలానే కొత్త వస్తే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. కేక్ వచ్చిన తర్వాత కామెంట్ చేయండి. మీకు కూడా తలా మొక్క పంపిస్తాం. అంతే.